కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇంటిని మనకి నచ్చినట్లుగా అందంగా, నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా చేసుకోవాలని ఉంటుంది. కొత్త కిచెన్, కొత్త హోమ్, కొత్తగా వస్తువులు కొంటాం. చాలా ఎక్సైట్‌మెంట్‌లో కొన్ని వస్తువులు అవసరానికి మించి కొనేస్తూ ఉంటాము. కొన్ని రోజులు బాగానే అనిపిస్తుంది. కానీ కొంతకాలం తర్వాత ఇది అసలు ఎందుకు కొన్నాను అనిపించే వస్తువులు కూడా ఉంటాయి. అందుకే కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాత్రమే కాదు, కొత్తగా ఇంటిని సెటప్ చేసుకుంటున్న ఎవరికైనా ఉపయోగపడే 7 ఐటమ్స్, వాటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, అవసరం తెలియక ముందే ఎక్కువ ఆర్గనైజర్స్ కొనటం. కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆర్గనైజర్స్ చాలా అవసరం అవుతాయి. చిన్న బాస్కెట్స్, బాక్సెస్, కంటైనర్స్ ఇవి అన్నీ చూసినప్పుడు ఇంట్లో ప్రతి వస్తువుకి ఒక ఆర్గనైజర్ ఉండాలని అనిపిస్తుంది. కానీ ఇంట్లో కొంతకాలం ఉన్న తర్వాత మనకి ఒక విషయం అర్థమవుతుంది. ప్రతి వస్తువుకి ప్రత్యేక ఆర్గనైజర్ అవసరం ఉండదు. ముందుగా మనం ఏ వస్తువులు ఎక్కువగా ఉపయోగిస్తున్నాం, ఏవి ఎక్కడ పెట్టడం వల్ల కంఫర్టబుల్గా ఉంటుంది అనేది చూసుకొని ఆ తర్వాత అవసరమైన చోటు మాత్రమే ఆర్గనైజర్ని తీసుకుంటే డబ్బు కూడా సేవ్ అవుతుంది. ఇంట్లో అన్నెసెసరీ బాక్సెస్ కూడా పెరగవు. అందుకే కొత్తగా ఇంటిని సెటప్ చేసేటప్పుడు ఆర్గనైజర్స్ అన్నీ ఒకేసారి కొనకుండా అవసరాన్ని బట్టి ఒక్కొక్కటిగా తీసుకోవడం మంచిది. సెకండ్ వన్, ట్రెండీ కిచెన్ గాడ్జెట్స్. సోషల్ మీడియాలో కొత్త కిచెన్ గాడ్జెట్స్ చూస్తుంటాం. చూడగానే ఇది ఉంటే కిచెన్ పని చాలా ఈజీ అవుతుంది కదా అనిపిస్తుంది. కొన్ని గ్యాడ్జెట్స్ నిజంగానే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కానీ ప్రతి ట్రెండింగ్ గ్యాడ్జెట్ మన ఇంటి అవసరం అవ్వకపోవచ్చు. ముఖ్యంగా కొత్తగా ఇంటిని సెటప్ చేసుకునేటప్పుడు ఒక్కో గ్యాడ్జెట్ కొద్దిగా కొనడం వల్ల చివరికి కిచెన్లో ఉపయోగం కంటే ఐటమ్స్ ఎక్కువైపోవచ్చు. అందుకే ఒక గ్యాడ్జెట్ నచ్చితే వెంటనే కొనకుండా కొద్ది రోజులు ఆగి ఇది నిజంగా నా డైలీ రొటీన్లో ఉపయోగపడుతుందా అని చూసుకోవడం మంచిది. అలా చేస్తే మనకు నిజంగా ఉపయోగపడే గ్యాడ్జెట్స్ మాత్రమే ఇంట్లోకి వస్తాయి. థర్డ్ వన్, కేవలం డెకరేషన్ కోసం ఎక్కువ వస్తువులు కొనటం. కొత్త ఇల్లు డెకరేషన్ చేయాలని మనసు రావడం చాలా సహజం. ఒక చిన్న ప్లాంట్, ఒక బ్యూటిఫుల్ షో పీస్, ఒక క్యూట్ ట్రే, ఇలా ఇంటిని మన స్టైల్కి తగ్గట్టుగా మార్చుకోవడం చాలా బాగుంటుంది. కానీ ఎస్పెషల్లీ కిచెన్లో డెకరేషన్ ఐటమ్స్ ఎక్కువైతే క్లీనింగ్ కూడా అంతే పెరుగుతుంది. కిచెన్లో కుకింగ్ వల్ల డస్ట్, ఆయిల్ వంటివి త్వరగా పడతాయి. అందుకే కిచెన్ డెకరేషన్ చేసేటప్పుడు అందంగా కనిపించడంతో పాటు క్లీన్ చేయడం కూడా ఈజీగా ఉండే ఐటమ్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం మంచిది. ఇలా చేస్తే ఇంటి లుక్ కూడా బాగుంటుంది, మెయింటెనెన్స్ కూడా మేనేజబుల్గా ఉంటుంది. ఫోర్త్ వన్, ఒకే పని చేసే మల్టిపుల్ ఐటమ్స్. ఇది మనందరి షాపింగ్లో ఎప్పుడో ఒకప్పుడు జరిగే విషయం. ఒక ఐటమ్ మన దగ్గర ఉంటుంది, తర్వాత దానికంటే కొత్త డిజైన్లో ఇంకొకటి కనిపిస్తుంది, అది కూడా నచ్చుతుంది, కొనేస్తాం. ఇలా కొద్దిగా ఒకే పని చేసే ఐటమ్స్ ఎక్కువైపోతాయి. కొత్తగా ఇంటిని సెటప్ చేసేటప్పుడు ఇది ఇంకా ఎక్కువగా జరగవచ్చు. అందుకే షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎగ్జిస్టింగ్ ఐటమ్స్ ఒకసారి గుర్తు చేసుకొని అదే పని చేసే వస్తువు ఇప్పటికే ఇంట్లో ఉంటే కొత్తది నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే తీసుకోవడం మంచిది. ఇలా చిన్న సేవింగ్స్ కలిస్తే ఇంటి బడ్జెట్కి చాలా ఉపయోగపడుతుంది. ఫిఫ్త్ వన్, అవసరానికి మించి పెద్ద సెట్స్. కొన్ని హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ పెద్ద సెట్స్లో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. అందులో చాలా ఐటమ్స్ ఉంటాయి, చాలా సెట్స్ ఉంటాయి. అప్పుడు మనకు ఏమనిపిస్తుందంటే ఇన్ని ఐటమ్స్, ఇన్ని పీసెస్ ఇంత ప్రైస్కే వస్తున్నాయి అని మనకు మంచి డీల్లా అనిపిస్తుంది అని కొంటాము. కానీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అందులో కొన్ని మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తాం, మిగతావి కబోర్డ్లో అలాగే ఉంటాయి. సెట్ కొనడం తప్పు కాదు, మన అవసరానికి సరిపోతే సెట్ తీసుకోవడం చాలా యూస్ఫుల్ కూడా. కానీ అవసరం లేని వస్తువు కోసం ఎక్స్ట్రా మనీ పెట్టకుండా మనకు నిజంగా ఉపయోగపడే క్వాంటిటీని తీసుకుంటే ఇంట్లో స్పేస్ కూడా సేవ్ అవుతుంది, బడ్జెట్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇంట్లో ఉన్న స్పేస్కి సరిపోని పెద్ద వస్తువులు. కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు పెద్ద స్టోరేజ్ బాస్కెట్స్, ర్యాక్స్, కంటైనర్స్ కొనాలనిపిస్తుంది. కానీ మన ఇంట్లో అవైలబుల్ స్పేస్ ఎంత ఉందో ముందుగా చూసుకుంటే చాలా అన్నెసెసరీ షాపింగ్ తగ్గిపోతుంది. ఉదాహరణకి కిచెన్ షెల్ఫ్ ఒక పర్టిక్యులర్ సైజులో ఉంటే దానికి సరిపోయే కంటైనర్ తీసుకోవడం మంచిది. లేకపోతే ఐటమ్ బాగున్నా ఇది ఎక్కడ పెట్టాలి అనే మరో ప్రాబ్లం కూడా వస్తుంది. కాబట్టి స్టోరేజ్ ఐటమ్స్ కొనేటప్పుడు ముందుగా ప్లేస్ మెజర్ చేసుకుని వెళ్తే మనకి సరిపోయే సైజ్ తీసుకోవచ్చు. ఇది చాలా చిన్న విషయమే అనిపించినా కొత్తగా ఇంటిని సెటప్ చేసుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ హ్యాబిట్. సెవెంత్ వన్, సోషల్ మీడియాలో చూసి వెంటనే కొనేసే ఐటమ్స్. ఇది చివరిదే అయినా చాలా ఇంపార్టెంట్.
సోషల్ మీడియాలో ఒక బ్యూటిఫుల్ హోమ్ చూస్తాము, అందులో ఒక పర్టికులర్ ఐటమ్ మనకు చాలా బాగా నచ్చుతుంది, అది చాలా బ్యూటిఫుల్గా కూడా అనిపిస్తుంది. అలాంటి సమయంలో మన ఇంట్లో కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ప్రతి ఇంటి అవసరం ఒకేలా ఉండదు. ఒక ఇంట్లో చాలా యూస్ఫుల్గా ఉన్న ఐటమ్ మన ఇంట్లో అంతగా ఉపయోగపడకపోవచ్చు. అందుకే ఏదైనా ఐటమ్ చూసి నచ్చితే వెంటనే కొనకుండా అది మన ఇంటి రొటీన్కి సరిపోతుందా అని చూసుకుంటే చాలా అన్నెసెసరీ పర్చేసెస్ తగ్గుతాయి. కొత్తగా పెళ్ళైన తర్వాత ఇంటిని అందంగా చేసుకోవాలనే ఎక్సైట్మెంట్ చాలా సహజం, మనందరికీ ఉంటుంది. అందుకే నేను ఇవి కొనండి ఇవి కొనొద్దు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. మనకు అవసరమైన వస్తువులు కొనుక్కుందాం. ఎందుకంటే మన డబ్బు, మన స్పేస్, మన టైం కూడా విలువైనవే కాబట్టి కొంచెం ఆలోచించి కొనుక్కుందామని నా అభిప్రాయం. మొదట్లో ఇంట్లో ఏవి ఎక్కువగా ఉపయోగపడుతున్నాయో అబ్జర్వ్ చేస్తే కొంతకాలానికి మన ఇంటి నీడ్స్ చాలా క్లియర్గా అర్థమవుతాయి. అప్పుడు చేసే షాపింగ్ కూడా చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. అందమైన ఇల్లు అంటే ఎక్కువ వస్తువులు ఉన్న ఇల్లు కాదు, మనకు అవసరమైన వస్తువులు మాత్రమే ఉండి వాటిని సులభంగా మెయింటైన్ చేసుకోగలిగే ఇల్లు. ఈ వీడియో కొత్తగా ఇంటిని సెటప్ చేసుకుంటున్న వాళ్ళకి యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హోమ్ టిప్స్, స్మార్ట్ షాపింగ్ ఐడియాస్, మనీ సేవింగ్స్, హౌస్ హోల్డ్ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.